ఛానల్ జాను పాప అండ్ నేను చాలా వ్లాగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు నేను లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పేశాను సారీ షాపింగ్కి వెళ్ళాను, చాలా హడావిడి నడుస్తుంది అని. అండ్ ఇప్పుడు నా లుక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడ ఏ సెలబ్రేషన్ జరుగుతుందో కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. హల్దీ ఫంక్షన్ ఫైనలీ ఇప్పుడు హల్దీ చేసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకు ఈ సెటప్ అంతా బాగా నచ్చింది. అండ్ ఈ రిసార్ట్లో ఈరోజు ఫుల్ డే ఇక్కడే మా ఫ్యామిలీ అండ్ భాను వాళ్ళ ఫ్యామిలీ అందరం ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నాము అండ్ టైం స్పెండ్ చేయబోతున్నాము. అండ్ ఒక్క రోజులోనే నేను ఒక 2-3 వ్లాగ్స్ చేస్తాను, కానీ మీకు అలా చూపించలేను కాబట్టి కొంచెంగా రిలీజ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు మీరంతా ఈ రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసి వస్తే తెలుస్తుంది మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు. అంటే మనం ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వెళ్తాము, ఫోటో దిగుతాం, వెళ్ళిపోతాం కదా, అలవాటు లేదు కదా. ఆ అలవాటులో నేను కూడా కిందికి దిగిపోతున్నాను. थोड़ी लाइन मामा. సో మీరు నా వ్లాగ్స్ చూస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు పెళ్లి కూతురు చేస్తున్నారు, సో అందుకోసమే ఇలా రెడీ అయ్యారు. సో నెక్స్ట్ శారీ అలా శారీస్ పెడుతూ ఉంటారు. పెళ్లి కూతురు అంటే నాకు తెలిసి అదే శారీస్ పెడుతూ ఉంటారు, శారీస్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఒకటి చెప్పారు ఏంటంటే ఒడి నింపడం అవన్నీ ఉంటాయన్నమాట. మా దాంట్లో కూడా అందరూ చేస్తూనే ఉంటారు. సో ప్రతిదానికి మేము ఒక బ్యాక్గ్రౌండ్ వేసేసి ప్రతిదీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి, మా పిల్లలకి చూపించుకోవాలి, అన్నీ మెమరీస్ అలా స్టోర్ చేసుకోవడానికి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మీరు చాలా బ్యాక్గ్రౌండ్స్ నేను సెట్ చేసుకున్నాను పెళ్ళికి అండ్ హల్దీకి. అండ్ ప్రతిదీ ఒక మెమరీ అలా గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్. ఎప్పుడు నేను ఆ మెమరీ మళ్ళీ రీకనెక్ట్ చేసుకున్నా కానీ అప్పుడు నేను ఇలా అన్నానా, ఇంత బాగున్నానా, లేకపోతే నా ఏదో ఒక మెమరీ అలా గుర్తుండిపోతుంది కాబట్టి సో అందుకోసం మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ చాలామంది పెళ్ళి అనగానే 1-2 డేస్ ముందు వస్తారు, ఉంటారు, పెళ్ళి చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ నా పెళ్ళి అలా కాకుండా ఒక 1 వీక్ ముందు నుంచే అందరూ ఇంట్లో ఉండాలి. 1 వీక్ ముందు నుంచే అందరూ పనులు స్టార్ట్ చేయాలి, హడావిడి ధూమ్ధామ్ కావాలి అని చిన్నప్పటి నుంచి నా కోరిక అనమాట. అలా నెరవేర్చుకున్నాను. సో మీరు మా హల్దీ సెలబ్రేషన్ వీడియో చూసే ఉంటారు. అండ్ ఈరోజు పెళ్లి కూతురు. అండ్ ఫస్ట్ మేము ఒక వీడియో అనుకున్నాం సంగీత్ చేయాలా వద్దా చేయాలని, కానీ ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు నా పెళ్లి కూతురు బ్యాక్డ్రాప్ మీకు చూపిస్తాను. కమ్.